ఏదైనా ఒక ప్రమాదం ఉంది అని మనకు అర్థమైన వెంటనే మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంటుందండి. అదేంటంటే ప్రియులారా, ప్రార్థన. మనం గుర్తించి మన దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. గుర్తించలేనటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. మన మీదకి భక్తిహీనులు వరద పొర్లు వలె వస్తారండి. మరణపు ఉరులు మన చుట్టూ ఆవరిస్తాయండి. పాతాళపు పాశములు మన ఎలాంటి కఠినమైన శ్రమలు వచ్చినా కానీ ప్రియులారా, వాటన్నిటిని తలుచుకొని మనసు కృంగిపోకుండా, వాటన్నిటిని బట్టి మనం జడిసిపోకుండా, భయపడిపోకుండా ఒక విషయం నేర్చుకోండి, ఒక విషయం అలవాటు చేసుకోండి. అదేంటంటే ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మన ప్రార్థన వినటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు, ఉంటున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కనుక మనం చెప్పాల్సింది, యెహోవా నా బలమా. ఆయన మీద మనం ఆధారపడి, ఆయన మీద మనం డిపెండ్ అయ్యి మనం వెళ్ళగలిగితేనండి, ఎలాంటివి మన చుట్టూ ఆవరించినా, అడుగడుగున మనకు అపాయాలున్నా మనకి ఏ అపాయము కూడా మన దరి చేరదండి. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉంటారు కనుక.